భరతుడు మన దేశం పేరుకు కారణమైన రాజు. మహాభారత యుద్ధం కౌరవులు మరియు పాండవుల మధ్య తలెత్తిన కలహం కారణంగా జరిగింది. ఈ రెండు కుటుంబాలు యయాతి కుమారుడైన పురుమహారాజుతో ప్రారంభమైన కురు వంశానికి చెందినవి. పురుమహారాజు తర్వాత 7 తరాలకు ప్రసిద్ధ దుష్యంతుడు జన్మించాడు. ఒకరోజు దుష్యంతుడు రాజు కణ్వ మహర్షి ఆశ్రమం దగ్గర వేటాడుతున్నాడు. మహర్షి పెంపుడు కుమార్తె అయిన అందమైన శకుంతలని చూసి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారు కొన్ని రోజులు ఆనందంగా కలిసి ఉన్నాడు. తన రాజభవనానికి తిరిగి వెళ్లే ముందు దుష్యంతుడు ఆమెను తిరిగి తీసుకెళ్లడానికి వస్తానని వాగ్దానం చేశాడు. ఈ సమయంలో దుర్వాస మహర్షి కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. శకుంతల తన భర్త గురించి ఆలోచిస్తూ ఎంతగానో నిమగ్నమై ఉంది అంటే దుర్వాస మహర్షిని స్వాగతించడం కూడా మర్చిపోయింది. తదనంతరం తన కోపానికి ప్రసిద్ధి చెందిన ఆ మహర్షి, "నువ్వు నన్ను నిర్లక్ష్యం చేశావు కాబట్టి నీ భర్త నిన్ను మర్చిపోతాడు" అని ఆమెను శపించాడు. దుష్యంతుడు శకుంతల గురించి మర్చిపోయాడు. కొన్ని నెలల తర్వాత శకుంతల భరతుడు అనే కుమారుడికి జన్మనిచ్చింది. చిన్నతనంలోనే భరతుడు ధైర్యవంతుడు మరియు బలవంతుడు. అతను భయంకరమైన జంతువులతో ఆడుకునేవాడు మరియు సింహాలు, పులులు, అడవి దున్నలు మరియు ఏనుగులను ఆశ్రమంలోని చెట్లకు కట్టేసేవాడు. అతను సింహాల నోటిలను తెరిచి వాటి పళ్లను లెక్కించేవాడు. తన నిర్భయ కుమారుడిని చూసి శకుంతల గర్వపడింది. కొంతకాలం తర్వాత ఆమె రాజభవనానికి వెళ్లి భరతుడిని దుష్యంతుడికి పరిచయం చేసింది. కాని మహర్షి శాపం కారణంగా అతను ఆమెను తిరస్కరించాడు. శాపం ప్రభావం తగ్గిన తర్వాత దుష్యంతుడు శకుంతలను గుర్తు చేసుకున్నాడు. ఆమెను భరతుడిని తన రాజ్యానికి తీసుకువచ్చాడు. తర్వాత భరతుడు తన తండ్రి దుష్యంతుడు తర్వాత రాజయ్యాడు మరియు భారతదేశపు గొప్ప రాజుగా మారాడు. భరతుడు ధైర్యవంతుడు, వీరుడు, ఓపిక గలవాడు మరియు దయగలవాడు. అతను తన రాజ్యాన్ని న్యాయంగా మంచిగా పరిపాలించాడు. భారతదేశానికి భారతవర్షం అనే పేరు వచ్చింది. అది పరాక్రమవంతుడు మరియు ధర్మాత్ముడైన భరతుడి పేరు మీదనే వచ్చింది. 3 తరాల తర్వాత హస్తిన్ రాజయ్యాడు. అతను హస్తినాపురం నగరాన్ని స్థాపించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. ఆ తర్వాత వంశంలో కురు రాజయ్యాడు మరియు వంశానికి కురువంశం అనే కొత్త పేరు వచ్చింది. కొన్ని తరాల తర్వాత ప్రతీప రాజుకు 3 కుమారులు, దేవాపి, శాంతనుడు మరియు బహ్లికుడు. పెద్దవాడైన దేవాపి కుష్ఠవ్యాధితో బాధపడి సన్యాసిగా మారడానికి రాజ్యాన్ని వదిలిపెట్టాడు. రాజ్యాధికారం శాంతనుడికి వచ్చింది. మహాభారత గాథ శాంతనుడితో ప్రారంభమవుతుంది. అతను ధైర్యవంతుడు మరియు న్యాయవంతుడైన రాజు. శాంతనుడు తన పౌరులను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు మరియు వారిని సంతోషంగా మరియు సంపన్నంగా ఉంచాడు.